నిన్న ఎవరో అడుగుతున్నారు ఏమని, మరి ధ్యానం అంటారు కదండి, ధ్యానం ఎందుకు హృదయం మీద చెయ్యాలి, అసలు హృదయం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనసు అంటే ఏంటి? మనసు అంటే ఆలోచనలు. ఇప్పుడు మనం ధ్యానం ఎక్కడ చేస్తాం? చేయమంటున్నాం అంటున్నారు, హృదయం మీద చేయమంటున్నారు. హృదయం అంటే ఏం లేదు, మామూలుగా మనకు భౌతికంగా కనిపించినటువంటి హృదయం కాదు, ప్రాణం. అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైనప్పుడు ఏదో మన విధాత తలుపున అనే పాట ఉంది చూడండి, అంటే ఆ పరమాత్మ తత్వం తరఫున ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఎలా ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో సృష్టి వ్యక్తం అవ్వడం మొదలైంది. ఎట్లా వ్యక్తమైంది ఆ సృష్టి? ప్రాణం ద్వారా వ్యక్తమైంది, అంతే కదా. సృష్టి అంటే ఏంటి? ఒక లైఫ్ ఉండడమే కదా ప్రాణం. ఆ ప్రాణం ఏంటి? పంచభూతాలు అన్నారు, పంచభూతాల తర్వాత మన పంచకోశాలు, ఆ తర్వాత ఇంకా ఏంటి? గ్రహాలు వచ్చేంటి, సూర్యుడు చంద్రుడు, ఆ తర్వాత మనము అంటే ఏంటి? ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఏంటి? చాలామంది ప్రకృతి అంటే ప్రకృతి కోపం వచ్చింది, ప్రకృతిని పాడు చేశాం కదా అంటే, ప్రకృతి అంటే మనం కూడా ప్రకృతే. పరమాత్మ తత్వం తప్ప మిగిలినదంతా ప్రకృతి. ఆ పరమాత్మ తత్వం ఎంతమంది ఉన్నారు? ఒక్కటే ఉన్నాడు, ఒక్కటే ఆలోచన ఉంది. ఇప్పుడు మన ధ్యానం దేని మీద చేయమంటున్నాము? ఎలా వ్యక్తమైంది ఆలోచన? ప్రాణంగా వ్యక్తం, పంచభూతాలు వ్యక్తమైనవి అన్నాము, తర్వాత సూర్యుడు చంద్రుడు, తర్వాత మళ్ళీ మనం అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి? మన మనస్సు, అంతే. పరమాత్మ సృష్టి ఏంటి? ఆలోచన చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన చేశాడు ఒక విధాత, కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు, ఏం కూర్చున్నాడు అనేటువంటిది లేదు. ఏంటి? అది నిర్గుణం. వ్యక్తమైంది ఎట్లా? నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం ఎట్లా వ్యక్తమైంది? నిర్గుణ సాకారంగా వ్యక్తమైంది. అంటే అది కూడా ఆ ఆలోచన కూడా మళ్ళీ నిర్గుణమే, దానికి ఆకారం లేదు. మళ్ళీ తర్వాతది ఏంటి? మూడోది సగుణ సాకారం అన్నాడు. సగుణ సాకారం అంటే ఒకటి కనపడుతుంది, అంటే ఒక రూపం కనపడుతుంది. ఇప్పుడు మన సంగతే తీసుకున్నాం. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? హృదయం మీద ఎందుకు ధ్యానం చెయ్యాలి అన్నారు కదా. ఆ ఆలోచన, ఇప్పుడు మన ఆలోచనతోటే మన ప్రాణం కూడా వ్యక్తమైంది, అంతే. అంటే ప్రాణం వ్యక్తం అవడం అంటే ఇప్పుడు ప్రాణం ఉంది కాబట్టి ఆలోచన ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి? ప్రాణం ఆలోచన కలిసి ఈ శరీరం ద్వారా పనిచేసుకుంటూ పోతున్నాయి. శరీరం పనిచేస్తుంది, కానీ పని చేయించేది ఎవరు? మన మనస్సు. పని చేసేది ఎవరు? మన ప్రాణం. అందుకని దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఈ మనసుని ఏమన్నారు? జ్ఞానశక్తి అన్నారు. అందుకని ఆ జ్ఞానశక్తి దేని ద్వారా పనిచేస్తుంది? 5 జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు, ఈ 5 కూడా, ఈ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. మళ్ళీ ప్రాణం ఎలా పనిచేస్తుంది? కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. ఏంటవి కర్మేంద్రియాలు? కాళ్ళు, చేతులు, ఎక్స్క్రిషను, సృష్టి జరిపే వ్యవహారం, తర్వాత ఒక నోరుంది చూసారా, అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం కూడా. రుచి చూస్తుంది జ్ఞానేంద్రియం, మాట్లాడుతుంది కర్మేంద్రియం. మన భగవతత్వ సాధన మొత్తం ఈ నోరును గనక కంట్రోల్ చేసుకుంటే అల్టిమేట్ సాధనలో 3 అయిపోయినట్టే, అంతే కదా. రుచులు తగ్గిపోయినాయి, ప్రాణశక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాము. అట్లాగే మాటలు తగ్గిపోయి రిలేషన్స్తో గొడవలు ఉండవు, బాగుంటాయి.